ఆర్కే న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. ఐటీ శంకుస్థాపన కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డి 75 ఏళ్ల తర్వాత జిల్లాకు ముఖ్యమంత్రి అవకాశం వచ్చిందని చెప్పిన సీఎం. మహబూబ్ నగర్ అభివృద్ధికి భారీ ఊతం. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన. జనం సాక్షి దినపత్రిక క్యాలెండర్ను ఘనంగా ఆవిష్కరించిన శ్రీనివాస్ రెడ్డి. సమస్యలను ప్రజల ముందుకు తీసుకువెళ్లడంలో జనం సాక్షి పేపర్ పాత్ర అభినందనీయమన్న ఎమ్మెల్యే. మహబూబ్ నగర్ జిల్లాకు చారిత్రక రోజు. జిల్లాలో ఐఐటి శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 75 ఏళ్ల తర్వాత జిల్లాకు ముఖ్యమంత్రి అవకాశం వచ్చిందని చెప్పిన సీఎం. విద్వే పేదలకు భవిష్యత్ అని స్పష్టంగా ప్రకటించారు. బూరుగుల రామకృష్ణరావు తర్వాత మహబూబ్ నగర్ జిల్లాకు 75 ఏళ్లకు ముఖ్యమంత్రి అవకాశం వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లాకు విద్య, ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొస్తున్నామని ప్రకటించారు. విద్య మన సమస్యలకు పరిష్కారం. విద్య లేకపోతే భవిష్యత్తు లేదు. జీవితంలో పైకి రావాలంటే పట్టుదలతో కష్టపడి పనిచేయాలని విద్యార్థులకు సీఎం సూచించారు. భాషా పరిజ్ఞానం పెంపొందించుకోవాలని తెలిపారు. అచ్చంపేట నియోజకవర్గంలోని మారుమూల గ్రామం నుంచి వచ్చిన నేను 17 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ముఖ్యమంత్రి అయ్యారు. మంత్రి పదవి లేకపోయినా అందరి సహకారంతో సీఎం అయ్యానని, ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనతోనే రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నానని చెప్పారు. విద్యకే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని తెలిపారు సీఎం. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపడుతున్నామని ప్రకటించారు. ఒకే ఏడాదిలో ఐఐటి భవనాన్ని పూర్తి చేశామని హామీ ఇచ్చారు. సివిల్స్కు హాజరయ్యే అభ్యర్థులకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. నిబద్ధత లేని చదువు జీవితానికి ఉపయోగం ఉండదని, చదివే సమాజంలో గౌరవం తీసుకువస్తుందని స్పష్టం చేశారు. బాబు పవిత్ర పవిత్ర వర్తమానే గ్రహ గుణ విశేషణ విశేషాయాం శుభ పుణ్యతిథౌ శ్రీమాన్ శ్రీమదః గోత్రోద్భవస్య గోత్రోద్భవస్య తెలంగాణ ముఖ్యమంత్రి మహావర్యాణాం శ్రీ 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 రేవంత్ రెడ్డి మహాభాగానాం ధర్మపత్ని అఖండ సౌభాగ్యవతి గీతానామ్నీం ధర్మపత్నీం సమేతానాం సకుటుంబానాం సపరివారాణాం సకల తెలంగాణ గ్రామవాసీయానాం క్షేమస్థైర్య ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సమస్త మంగళావాప్త్యర్థం భూతాం భూపూజనం చ కరిష్యే. ఓం శోనా పృథివీ భవాన్ వృక్షరా నివేశనే శర్మ సప్రధాః విచక్రమే సురే గౌరీర్మిమాయ సత్యేకపదే శివపుషే సహస్రాక్షరా పరమే సహిరత్నాని దాశుషే స్వాతే సవితామగాః సంభాగం చిత్రమీమహే ఓషధయః సంవదంతే సోమేన సహ రాజ్ఞా యస్మై కరోతి బ్రాహ్మణస్త్వగుం రాజన్ వారయామహే. ఇంద్రం వో విశ్వదస్పరి హవామహే జనే రన్నో నేమధితాహవంతే యత్పార్యాయునజనేది యస్మాః పూర్వృతాదామః త్రయాణి శతక్రతో జాతే జనేషు పంచతో ఇంద్రదానిధావృణే అనుతేదాయ మహ ఇంద్రియాయ సత్రాదే విశ్వవనవ్రత్రహత్తే అనుక్షత్రమనుసహోయ యత్రేంద్రేభిరనుతే నృషయ్యే ఆయస్మిన్ సప్తవాసవాస్తిష్ఠంతి స్వారుహో యథా. ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువందే అయం చ బ్రహ్మణ या बलेरिया बला पुष्पाया च पुष्पे
బృహస్పతి ప్రసూనాస్తానో మంచంతో బలహసః అయ్యా మీరు కొద్దిగా పైకి వచ్చేసి సోమమరాదే యతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వానావే వసంతి కర్మఫలేషు స్వస్తి దుర్గాని విశ్వా పృథ్వీ బహుళాన ఉర్వీ భవాతోకాయతనయాయ విశ్వాని నో దుర్గః జాతవేదస్సింధున్న నావాదురితాది పరిషే అగ్నే అత్రిగన్నమసాగుణాలోస్మాకం గోధరికాతనాదితగుం సామానముగ్రమగ్నిగుం హువేమ పరమాత్ సహస్తావరేషు సనాత్ సహోతానవ్యశ్చ సత్సే కేతురవం విప్రేత్మాత్మభ్యశ్చో భగవాయ జస్వా గోభిర్జస్త్రమహితో నిషక్షంతవేంద్ర విష్ణోనుసంచరేమ నాగస్య వృక్షమభితం వసానో వైష్ణవే లోకయమాదయంతాం శ్రీమద్రమారమణ గోవింద లక్ష్మీరమణ గోవింద సమర్పయామి యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః కర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాజం మహిమానః సజంతే పూర్వే సాధ్యాः సంతి దేవాః ఫలినీర్యాః ఫలాః పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూదాస్తానో ముంచన్స్వగుంహసః భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి మనోరథాः సత్యాः సఫలాः సంతు అస్య భవనకార్య నిర్విఘ్నతా సిద్ధిరస్తు సత్యాः సంతు యజమానస్య కామాः రోచమానశోభనశోభమాన కళ్యాణః రాజత్వారేణ రమణకు ముందు ఓకే సార్ ఓకే సార్ ఓకే ఓకే జై శ్రీమాన్ శ్రీమాన్ వెల్కమ్ టు TGSWRA చర్చల చిటిబోయినపల్లి జూనియర్ కాలేజ్ జై శ్రీమాన్ మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధికి భారీ ఊతం నగరపాలక సంస్థ పరిధిలో 1284 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. బహిరంగ సభలో మాట్లాడిన సీఎం ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం వెనుకడుగు వేయదని స్పష్టం చేశారు. అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా సమానంగా కొనసాగుతుందని తెలిపారు. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులను విస్తరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. మహబూబ్ నగర్ అభివృద్ధిలో ముందుండే నగరంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. పేరు పేరున స్వాగతం పలుకుతూ ఒక మరుపురాని రోజు, మరుపురాని ఘట్టం. ఏ వేటి కోసమైతే మనం కొట్లాడామో, తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన నిలిచినమో, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా అవి మన పాలమూరు జిల్లా ప్రజలకు దక్కలే. ఏంటివయ్యా ఇవి అంటే, ప్రకృతి మనకు ప్రసాదించిన వరాలు. ఒకటి కృష్ణమ్మ నీళ్లు,
మన పాలమూరు వనరులు లేవు, పాలమూరు బిడ్డలకు సిరి సంపద లేదు. కానీ పాలమూరు బిడ్డల సంపద ఆ భగవంతుడు ఇచ్చిన వరప్రసాదం విద్య. తెలంగాణ రాకముందు సంగతి వేరు, తెలంగాణ వచ్చిన తర్వాత ఆ విద్యను నిర్లక్ష్యం చేసి మనకు దూరం చేసే ప్రయత్నం గతంలో ఉన్న బీఆర్ఎస్ పాలకులు, అప్పటి మంత్రులు చేసిండ్రు. వాటినే మళ్ళీ మన పాలమూరు ముంగిటికి తీసుకురావాలని చెప్పి మన పాలమూరు బిడ్డలకు భగవత్ ప్రధానంగా వచ్చిన నీళ్లను, విద్యను మళ్ళీ మన కుటుంబంలోకి ఇవ్వాలి అని చెప్పి ఈరోజు మన ముందుకు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చింది. వారి ఆలోచనలో కృష్ణమ్మ నీళ్లు పాలమూరు పొలాలకు చెందాలి, అందుకోసం పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్న సంకల్పం. గత పాలకులు చేసిన దోపిడీ, మాయ మాటలు మన పాలమూరు బిడ్డలను తడిగుడ్డతో గొంతు కోసిన వైనం 10 సంవత్సరాల్లో మనల్ని పాతాళానికి తొక్కేయాలని చేసిన ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ ప్రజల ముందు, పాలమూరు ప్రజల ముందు అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ సాక్షిగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మా పాలమూరు జిల్లా ఎప్పటికి కూడా రుణపడి ఉంటది. అలాగే విద్యకు దూరం చేసిండ్రు. 10 సంవత్సరాల్లో ఒక కాలేజీ చేరలే, ఒక యూనివర్సిటీ స్థాపించలే, ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ తీసుకురాలే. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత మన గౌరవాన్ని మనకిచ్చే ప్రయత్నం చేసి మనకు పాలమూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజు, లా కాలేజు, అలాగే రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్న, మాకు కావాలని కోరుకుంటున్న పాలమూరు మేధావులు మాకు వస్తే బాగుండు అని కలలు కన్నా IIITని మన కళ్ళ ముందుకు తీసుకొచ్చిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారిని. వలసపోతున్న ప్రజలే కాదు, కనుమరుగైతున్న విద్యను కూడా మన పాలమూరు ఇండ్ల లోగిళ్లకు తీసుకొచ్చిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారికి. ఇందుకు వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, వివిధ శాఖలకు సంబంధించిన ప్రభుత్వ అధికారులు, ప్రాణ సమానులైన వేలాది మంది పాలమూరు బిడ్డలకు హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈ నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ పాలమూరు జిల్లాకు వెలుగులు తీసుకురావాలని, ఈ జిల్లా దేశానికి ఆదర్శంగా అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా ఆలోచన చేస్తూ, ఆకాంక్షిస్తూ ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఈనాడు IIIT కావచ్చు, లేదా మహబూబ్నగర్ జిల్లా ముఖ్యంగా పట్టణ కేంద్రంలో వందలాది కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది. మిత్రులారా, మీకు అందరికీ తెలుసు, పాలమూరు జిల్లా అంటే కష్టానికి మారు పేరు. ఈ దేశంలో ఎవరు ప్రాజెక్టు కట్టాలన్నా అది ఇక్కడ కట్టే శ్రీశైలమా, నాగార్జున సాగరా, SRSP కాదు. ఈ దేశంలో ఏ మూలకు సాగునీటి ప్రాజెక్టులు కట్టాలంటే కట్ట పని, పాల పని, మట్టి పని పాలమూరు బిడ్డలే బాగా చేస్తారని ప్రసిద్ధి. ఈనాడు ఈ జిల్లా వెనుకబడడానికి కారణం ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం. రెండవది, ఈ జిల్లాలో విద్యా అవకాశాలు లేకపోవడం వల్ల, చదువుకోకపోవడం వల్ల నిరక్షరాస్యత కూడా మన ప్రాంతానికి ఒక శాపంగా మారింది. నాకు తెలిసి అరుణమ్మ గారు చెప్పాలి, దేశంలోనే అత్యధిక వెనుకబడిన మండల కేంద్రంగా గట్టుకు ఈ దేశంలోనే గట్టు మండలం అత్యధిక వెనుకబడిన మండలంగా ఈరోజు గద్వాల ప్రాంతం ఉన్నది. అంటే ఈరోజు తెలంగాణ ప్రాంతంలో కష్టపడే తత్వం ఉన్న, నమ్మకంగా విశ్వాసంగా పనిచేసే పాలమూరు జిల్లా వెనుకబడడానికి కారణం ఆనాటి పాలకులు, ప్రభుత్వాలు మన జిల్లాకు చేయాల్సిన న్యాయం చేయలేదు, ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు. అందుకే సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించుకున్నా ఈనాటికి పూర్తి కాలేదు. ఈనాడు పదే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు, మేమున్నప్పుడు గొప్ప గొప్ప విజయాలు సాధించినాము, మీరు వచ్చిన తర్వాత ఈరోజు అన్ని పనులు ఆగిపోయినాయి అని.
నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్నా, ఈ వేదిక మీద నుంచి నేను వివరించదలుచుకున్నా, ఈ వేదిక మీద నుంచి పాలమూరు బిడ్డలను ఆలోచించండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈనాడు ఈ జిల్లాలో ప్రధానంగా నిర్వహిస్తున్న ప్రాజెక్టులు, ప్రారంభమైన ప్రాజెక్టులు ఏ ఒక్కటైనా గతంలో 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగించిన ఆనాటి తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు ఒక్క కొత్త ప్రాజెక్ట్ అయినా పాలమూరు జిల్లాకు మంజూరు చేసిందని నేను సూటిగా సవాలు విసురుతున్నా. శాసన మండలి సభ్యులు పెద్దలు దామోదర్ రెడ్డి గారు వీరందరితో పాటు వేదిక మీద ఉన్న వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, వివిధ శాఖలకు సంబంధించిన ప్రభుత్వ అధికారులు, ప్రాణ సమానులైన వేలాది మంది పాలమూరు బిడ్డలకు హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈ నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ పాలమూరు జిల్లాకు వెలుగులు తీసుకురావాలని, ఈ జిల్లా దేశానికి ఆదర్శంగా అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా ఆలోచన చేస్తూ ఆకాంక్షిస్తూ ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఈనాడు ట్రిపుల్ కావచ్చు లేదా మహబూబ్ నగర్ జిల్లా ముఖ్యంగా పట్టణ కేంద్రంలో వందలాది కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది. మిత్రులారా, మీకు అందరికీ తెలుసు, పాలమూరు జిల్లా అంటే కష్టానికి మారు పేరు. ఈ దేశంలో ఎవరు ప్రాజెక్టు కట్టాలన్నా అది ఇక్కడ కట్టే శ్రీశైలమా, నాగార్జున సాగరా, SRSP కాదు. ఈ దేశంలో ఏ మూలకు సాగునీటి ప్రాజెక్టులు కట్టాలంటే కట్ట పని, పాల పని, మట్టి పని పాలమూరు బిడ్డలే బాగా చేస్తారని ప్రసిద్ధి. ఈనాడు ఈ జిల్లా వెనుకబడడానికి కారణం ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం. రెండవది, ఈ జిల్లాలో విద్యా అవకాశాలు లేకపోవడం వల్ల, చదువుకోకపోవడం వల్ల నిరక్షరాస్యత కూడా మన ప్రాంతానికి ఒక శాపంగా మారింది. నాకు తెలిసి అరుణమ్మ గారు చెప్పాలి, దేశంలోనే అత్యధిక వెనుకబడిన మండల కేంద్రంగా గట్టుకు ఈ దేశంలోనే గట్టు మండలం అత్యధిక వెనుకబడిన మండలంగా ఈరోజు గద్వాల ప్రాంతం ఉన్నది. అంటే ఈరోజు తెలంగాణ ప్రాంతం Jai
in Mahabubnagar. I am very thankful for that our Honorable Chief Minister CM Revanth Reddy and also our Honorable MLA. I am very happy for that and I am sincerely showing gratitude to you, sir. Very thanks you. Most backward district. At the same time, we got a leader who is committed to Mahabubnagar, committed to Telangana. I just want to ask you one question on behalf of Chief Minister. Dream is to become an IAS officer. How do you view the society? What is your responsibility? Sir, I want to make sure that everyone should be educated and be aware of everything that what's going on in our surrounding. Now, one last simple question. Yes, sir. Does education make you perfect or education and cultural change you more perfect? So both Very good. Thank you. education and also everything, sir. I trust more than knowledge, we have to have wisdom. Yes, absolutely right. Yes, sir. First of all, I am very glad to be a part of this program today with all the great people who are here. I have completed my SSC in ZPHS Girls Badapalli Jetshala Mandal. I have got 565 in my SSC. Presently now I am studying PUC 1 in Rajiv Gandhi University of Knowledge Technologies, IIIT Mahabubnagar. Sir, I wanted to express my deepest gratitude to all. We know that Palamuru is a great and luckiest district which gave an amazing chance to have such a great university over here. And also I wanted to thank our local MLA Shri Anirudh Reddy sir and Srinivas Reddy sir, Mahabubnagar MLA, and our Vice Chancellor sir and Principal sir and our great Chief Minister sir for giving us the anything. After a year authority, we got many opportunities from 6th to 10th. We got digital classes, very good attendance, and also all textbooks, uniforms, and very valuable and very. పాలమూరు జిల్లా వలస జిల్లాగా పేర్కొంది కానీ ఇప్పుడు చదువుల జిల్లాగా మార్చుతున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు దేశంలో ఈ ఐఐటి క్యాంపస్ చూసిన నాకు ఎంతో ఆనందంగా గర్వంగా ఉంది సార్. ఇక్కడి వరకు నాలాంటి విద్యార్థులు ట్రిపుల్ అంటే ఎక్కడో పాస్ రాలేదో టీవీలో అనుకుంటానికి కళ్ళకన్నారు. కానీ ఈరోజు మన కళ్ళ ముందే మన ఆఫ్లైన్లోనే మన పాలమూరులోనే ఇంత మంచిగా కట్టినందుకు వాళ్ళ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. జనం సాక్షి దినపత్రిక క్యాలెండర్ను ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంస్థలను ప్రజల ముందుకు తీసుకువెళ్లడంలో జనం సాక్షి పేపర్ పాత్ర అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, TUWJ జిల్లా అధ్యక్షుడు నాగరాజు గౌడ్, జనం సాక్షి బూర వెంకటరమణతో పాటు పలువురు నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందిస్తూ భవిష్యత్తులోనూ ప్రజా ప్రయోజనాలను అంకితం పనిచేయాలని ఆకాంక్షించారు. అన్న వెనక్కి రా. కొంచెం
इनकी गिरा अजय మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జయప్రకాష్ ఇంజనీరింగ్ కళాశాలలో జైపాల్ రెడ్డి స్ఫూర్తి పురస్కారాల ప్రధాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం కళాశాల చైర్మన్ కెఎస్ రవికుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఆధ్యాత్మిక రంగం సమాజానికి విశిష్ట సేవలు అందించిన పోతుల రామరెడ్డి, గద్వాల్ చంద్రశేఖరరావులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజు మాట్లాడుతూ కేంద్ర మాజీ మంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత జైపాల్ రెడ్డి ఆశయాలను అందరూ సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓడెద్దుల కొత్వాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి స్ఫూర్తితో పురస్కారాల కార్యక్రమం నిర్వహించడం శుభ పరిణామమన్నారు. అంగవైకల్యాన్ని అధిగమించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తులకు గౌరవించడం అభినందనీయమని తెలిపారు. సూదిని జైపాల్ రెడ్డి గారు మాజీ కేంద్ర మంత్రివర్యులు మరియు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత. వాటితో పాటు నిజం కాదేమో అనుకున్న తెలంగాణను సాధించిన మహనీయుడు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ నుంచి ఏకైక కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉండి కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని, అన్ని పక్షాలను ఒప్పించి తెలంగాణను సాధించిన మహనీయుడు శ్రీ జైపాల్ రెడ్డి గారి యొక్క 84వ జయంతి. గత 3 సంవత్సరాల నుంచి వారి జయంతి సందర్భంగా మన జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో వారి జయంతి సందర్భంగా జైపాల్ రెడ్డి అంటేనే స్ఫూర్తి అందరి లోపల ఉండాలి. ఎందుకంటే వారు అంగవైకల్యాన్ని అధిగమించి అంచెలంచెలుగా ఎదిగి ఉత్తమ పార్లమెంటేరియన్, ఏకదాటిగా 50 సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న మహనీయుడు. వారి స్ఫూర్తి మేరకు గత 3 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వారి జయంతి సందర్భంగా ఇద్దరికి, వర్ధంతి సందర్భంగా ఇద్దరికి స్ఫూర్తి పురస్కారాలు ఇస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు పెద్దలు పోతుల రామరెడ్డి గారు రిటైర్డ్ లెక్చరరు, 86 ఏళ్ల వయసులో కూడా మన ధర్మాన్ని, మన యొక్క సాంప్రదాయాలను కాపాడే విధంగా ప్రతి గ్రామానికి వెళ్ళి యువతను ఉత్తేజపరిచి వారు భజనలు నేర్పిస్తారు. వాళ్ళని భజన రామరెడ్డి మరియు గుడి రామరెడ్డిగానే అందరూ సంబోధిస్తారు. వారికి జైపాల్ రెడ్డి స్మారక స్ఫూర్తి పురస్కారంతో పాటు 25,000 నగదును చెక్ రూపంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గద్వాల్ చంద్రశేఖరరావు గారు, వీరు అన్నమాచార్య వంశస్థులు, గద్వాల వాసి, మహబూబ్ నగర్ పట్టణంలో సంగీత ఉపాధ్యాయుడిగా ఉంటూ ఎందరినో తీర్చిదిద్దిండ్రు. వారిని కూడా ఇద్దరిని ఈరోజు ఆధ్యాత్మిక సంగీతానికి సంబంధించిన రంగానికి పెద్దలు మనోహర్ రెడ్డి గారు, శివకుమార్ గారు ఇద్దరు వారిని సెలెక్ట్ చేయడం జరిగింది. మా జ్యూరీ మెంబర్స్ వారి సమక్షంలో ఇచ్చినాం. అన్నిటికంటే అదృష్టం ఏంటంటే జైపాల్ రెడ్డి గారి అత్యంత క్లోజ్ ఫ్రెండు, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రిటైర్డ్ ప్రొఫెసర్ గారు, మరి జైపాల్ రెడ్డి గారి సహ విద్యార్థిగా ఉన్న పెద్దలు పురుషోత్తమన్న గారు ఇక్కడికి రావడం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్యావరణవేత్త వారి సమక్షంలో వారి చేతుల మీదుగా అవార్డు ఇవ్వడం జరిగింది. పెద్దలు సూదిని రామరెడ్డి గారు, మాడుగుల జైపాల్ రెడ్డి గారి సోదరుడు అన్న సాయిరెడ్డి గారు కూడా వచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శివకుమార్ గారికి, మన ఉబేదుల్లా కొత్వాల్, సంజీవ్ గారికి, రాజేందర్ రెడ్డి గారికి, భాస్కర్ రావు గారికి, అన్నిటికంటే ముఖ్యంగా జ్యూరీ చైర్మన్గా ఉన్న మనోహర్ రెడ్డి గారికి, ఇక్కడికి పండుగ కర్రీ పండుగ రోజు జనరల్గా మన దాంట్లో కర్రీ రోజు కాకైనా బయటికి వెళ్ళదంటారు. ఈ ప్రోగ్రాంకి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన జేపీఎన్సీ జైపాల్ రెడ్డి అభిమానులకు మరియు ఆ సన్మాన గ్రహీతల యొక్క అభిమానులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో జైపాల్ రెడ్డి గారి స్ఫూర్తితో ఇంకా ముందుకు వెళ్తామని, కళాశాలను పటిష్టంగా నడుపుతామని, రాబోయే రోజుల్లో జిల్లా గర్వించే, రాష్ట్రం గర్వించే విధంగా ఈ విద్యాలయాన్ని అభివృద్ధి చేయుటకు మళ్ళొకసారి ఈరోజు కంకణం కట్టుకొని కార్యోన్ముఖులమై ముందుకు సాగుతామని. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. IIIT శంకుస్థాపన కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డి 75 ఏళ్ల తర్వాత జిల్లాకు ముఖ్యమంత్రి అవకాశం వచ్చిందని చెప్పిన సీఎం. మహబూబ్ నగర్ అభివృద్ధికి భారీ ఊతం. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన. జనం సాక్షి దినపత్రిక క్యాలెండర్ను ఘనంగా ఆవిష్కరించిన శ్రీనివాస్ రెడ్డి.
సమస్యలను ప్రజల ముందుకు తీసుకువెళ్లడంలో జనం సాక్షి పేపర్ పాత్ర అభినందనీయమన్న ఎమ్మెల్యే. For more updates, keep watching.